హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరినాథ్. వీడియో పెట్టి చాలా రోజులేదనమాట. ఎందుకంటే నేనైతే ఖాళీగా లేను, అందువల్ల వీడియోస్ కొంచెం లేట్ అయినాయి. దానికి సారీ అండి. ఈరోజు వచ్చేసి నేనైతే రైల్వే కోడర్కి అయితే వచ్చాను. ఎందుకంటే వినాయక చవితి వచ్చేసి 1 మంత్ కూడా లేదు, అందువల్ల వినాయకుడిని అయితే ఆర్డర్ చేసుకోవడానికి ఈరోజు వచ్చేసి కోటర్కి వచ్చేసాను అనమాట. ఒకసారి బుక్ చేసుకుని వదిలేసినామంటే మనం ఈ మిగతా పనులు అయితే మొదలు పెట్టచ్చు. అందువల్ల మీకు కోడర్లో అయితే 3 ప్లేసుల్లో బొమ్మలు అయితే ఉన్నాయి. అవి మొత్తం మీకు రేట్తో సహా ఇక్కడైతే మీకు చెప్తాను ఈరోజు వీడియోలో. మేమైతే మా ఊరి పిల్లలు పిలుచుకొని అయితే పెద్దవాళ్ళు పిల్లలు అందరం వచ్చేసామన్నమాట బొమ్మలు అయితే ఆర్డర్ చేసుకోవడానికి. ఇక్కడైతే రేట్లు అయితే భారీగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం అయితే కలర్ఫుల్గా ఉన్నాయి, అలాగే రేట్లు కూడా భయంకరంగా భారీగా అయితే ఉన్నాయి. చూద్దాం బొమ్మలు అయితే ఎంత రేటు ఉన్నాయి కానీ మనం కొనకుండా చాలేము, అలాగే పెట్టకుండా అయితే ఉండం. కాబట్టి ఏ బొమ్మైనా కొంచెం రేట్లు అట్లా ఇటు మాట్లాడుకొని ఎందుకంటే వినాయక చవితి జరపడం ఆనవాయితీ కాబట్టి ఎలాగైనా ఎంత రేటు ఉన్నా కొనాల్సిందే, కొని తీరాల్సిందే. మేము మా ఊరి పిల్లలతో కలిసి డైరెక్ట్గా అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఈ ప్లేస్ ఎక్కడంటే మ్యాంగో మార్కెట్ యార్డ్ ఉందిగా, మాడికెళ్ళ మండి, అక్కడైతే ఒక ప్లేస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసి ఈ బొమ్మలు అయితే ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓడర్లో మొత్తానికి 3-4 సెంటర్లు ఉన్నాయి. మేమైతే 3 సెంటర్లు చూస్తాము. ఏది తక్కువగా ఉంటే అక్కడైతే మేము చేసుకుని ఈరోజు వెళ్తాం అనమాట. బొమ్మలు అయితే ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా అందంగా నీట్గా ఉన్నాయన్నమాట. సో బొమ్మలు ఎంత అందంగా ఉన్నా డబ్బులు అయితే అదే విధంగా ఉన్నాయి, అదే రేట్తో ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒక 2-3 వేలు అలా తగ్గి ఉండొచ్చు, కానీ కొన్ని బొమ్మలు అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే డబుల్ ఉన్నాయన్నమాట. ఇది 8 అడుగులు బొమ్మ చేసి 13,000 లాస్ట్ ఇయర్ ఉండింది. ఇప్పుడైతే 35,000 అయితే చెప్తాను అనమాట. ఇప్పుడు నేను స్ట్రైట్గా ఉంది కదా, ఈ గ్రహం అయితే 16,000 అయితే చెప్తున్నారు. 16 అంటే ఒక 3,000 డిస్కౌంట్ ఇచ్చిన ఒక 13 అయితే తీసుకోవచ్చు. మా పిల్లలు అయితే ఇవన్నీ ఒకే లెవెల్గా ఉన్నాయి. అయితే 5 అడుగుల బొమ్మలు అనమాట. 5 అడుగుల బొమ్మలు వచ్చేసి ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్ దగ్గర 18,000 రూపాయలు అయితే మనకైతే చెప్పారనమాట. చెప్తే మా ఊళ్ళు అంత రేటుకు ఆ హైట్కు కుదరలేదు. సరే ఇంకొక ప్లేస్కి వెళ్ళి చూద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. సో మొత్తానికైతే ఏ బొమ్మ అనేది క్లారిటీగా ముందు మీకే తెలుస్తుంది. బొమ్మలు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. మాకన్నా ముందు వచ్చేసి ఇక్కడ బొమ్మలు అయితే బుక్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే బొమ్మలు అయితే ఎక్కువగా సేల్ అయిపోతాయి. ఎందుకంటే పండగ అయితే దగ్గరికి వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ బుక్ అయిపోయినట్టే ఉన్నాయి. కొన్ని బొమ్మలు అయితే బొమ్మతో ఏమాత్రం సంబంధం లేకుండా వాళ్ళకి నచ్చిన రేట్ అయితే చెప్తాను అనమాట. 30,000, 40,000, 18,000, 25,000 ఇలాగా చిన్న బొమ్మలు కూడా కొనుక్కొని వెళ్తారు అని కాన్ఫిడెంట్గా అయితే రేట్ అయితే భారీగా అయితే చెప్తున్నారు. సో మనం మార్చుకొని వాళ్ళు ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చే విధంగా నిదానంగా మాట్లాడితే రేట్ అయితే కుదిరే అవకాశం ఉంటుంది. సో మీరు వచ్చే వాళ్ళైనా ఒక 10 రోజుల ముందైనా లేట్గా అయినా సరే మంచి బొమ్మ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. మేమైతే ఏ బొమ్మ అయితే బుక్ చేయాలనుకున్నామంటే డైరెక్ట్గా మేము ఈ ప్లేస్లో ఏ బొమ్మ అయితే హైట్గా ఉందో ఆ బొమ్మ అయితే బుక్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఇక్కడ మేమైతే ప్రస్తుతానికి అడిగినాము 35,000 రూపాయలు అయితే అతను చెప్పాడు అనమాట. మా దగ్గర చూసి అది ఏమనుకున్నాడో ఎలా చెప్పాడో మాకైతే అర్థం కాలేదు. దానికైతే మాకు నిర్మోహటమాటంగా మాకు వద్దనే చెప్పేసాము. ఎందుకంటే ఈ బొమ్మ అయితే అక్కడ కనిపిస్తుంది కదా, శివుడు విగ్రహాల పైన హ్యాండ్స్ స్ట్రైట్గా ఉంది కదా, ఆ బొమ్మ అయితే మేము సెలెక్ట్ చేసుకుని ఎంత అని అడిగినాము. ఆయన డైరెక్ట్గా 35,000 చెప్పేశాడు. ఏం అడగద్దు, ఒక 2,000 కానీ 1,000 రూపాయలు కానీ డిస్కౌంట్ ఇవ్వబోతాను. అతను ఆ మాట అనగానే మాకు ఫీజులు అయితే ఎగిరిపోయాయి. ఎందుకంటే మాకు చూస్తే డబ్బులు అయితే తక్కువ ఉన్నాయి. మొత్తానికి చూడండి, ఇప్పుడు మనకు డబ్బులు ఉన్నంత వరకే మనం చూసుకోవాలి. మనం డబ్బులు మించి చూస్తే అలాగే ఉంటుందని మాకు అప్పుడు అర్థమైంది. మొత్తానికి ఆ బొమ్మకు ఆ రేటుకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి నిర్ణయించుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరడానికి సిద్ధమేమో. ఇక్కడ మాకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ బుక్ అయిన బొమ్మలు, ఇంకా పెయింటింగ్ అయితే కొట్టలేదనమాట. కొంతమంది అయితే ఈ వైట్ కలర్తోనే బుక్ చేసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా కలర్ చెప్తే అలా వేసి పండగకి అయితే రెడీ చేసి మనకి ఇస్తారు. కొన్ని సెంటర్లు అయితే వాళ్ళే డైరెక్ట్గా పెయింట్ వేసి సేల్ చేస్తారు. ఇక రైల్వే కోడర్కు బాయ్ చెప్పేసి మేము హైవే నుంచి యూటర్న్ తీసుకొని అనంతరాజపేట దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడైతే సత్రం అనే గ్రామం అయితే ఒకటి ఉంటుంది. అక్కడైతే ఏర్పాటు చేశారు ఒక పెద్ద షెడ్ వేసి, 2-3 షెడ్లు వేసి అక్కడ పెయింట్ వర్క్ చేస్తూ బొమ్మలు సేల్ చేస్తున్నారు. సో అక్కడ కూడా ఒకసారి చూద్దామని చెప్పినాము. బొమ్మలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడైతే మాకు నచ్చిన బొమ్మలు అయితే చిన్నవి పెద్దవి మనకు ఏ రేట్లో కావాలంటే ఆ బొమ్మలు అయితే కలర్ఫుల్గా పెయింట్ వేసి మనకి ఇచ్చేశారు. ఇక రైల్వే కోడర్కి అయితే బై చెప్పేసి యూటర్న్ తీసుకొని హైవే మీద రెడీ అయ్యి మొత్తం ఇక్కడ అనంతరాజపేట దగ్గర, అనంతరాజపేట అంటే అనంతరాజపేట కాదు, ఇక్కడ సత్రం అనే గ్రామం ఒకటి ఉంటుంది. అక్కడైతే 3 షెడ్లు అయితే ఏర్పాటు చేసి మనకు బొమ్మలు అయితే ఏర్పాటు చేస్తారు.
ఇక్కడైతే బొమ్మలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. రథం మీద కానీ, జింకల మీద కానీ, నంది మీద కానీ, నెమల మీద కానీ ఎలాంటి డిజైన్ కాబట్టి అలాంటి డిజైన్లతో కలర్ పెయింట్లతో మనకు ఏర్పాటు చేసి మనకు అందిస్తారనమాట. మొత్తం కలర్ఫుల్గా ఉన్నాయి. రెండు కళ్ళు చాలా ఉన్నమాట ఇక్కడ బొమ్మలు అయితే. నాకైతే ఆ 2 ప్లేస్లో చూసిన తర్వాత ఇక్కడైతే మనకు బెటర్గా అనిపించింది. ఇంక రేటు విషయానికి వస్తే రేట్ కూడా మనకు బొమ్మను బట్టి అయితే ఒక రీజనబుల్ ప్రైసే చెప్పారనమాట. ఇక్కడ బొమ్మలు చూసిన తర్వాత మాలో నూతన ఉత్సాహం అయితే కనిపించింది. ఎందుకంటే ఇక్కడే బొమ్మ అయితే ఆర్డర్ చేసుకోవడానికి మేమైతే ఫిక్స్ అయ్యాం. ఈ బొమ్మల షాపు ఇతను మాకు లాస్ట్ ఇయర్ కూడా పరిచయం అనమాట. మాకు రీజనబుల్ ప్రైస్కే ఇచ్చారు. సో మొత్తానికి మేము ఒకసారి బస్ స్టాండ్లో కనిపించుంటే మా పిల్లలు అయితే కలిసి ఒకసారి విజిట్ చేయండి అని చెప్పి అన్నాడంట. అందువల్ల చెప్పి ఇక్కడ కూడా చూద్దామని చెప్పి వచ్చాము. ఇక మీరైతే ఇక్కడికి విజిట్ చేసిన తర్వాత ముందు బొమ్మను అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు అడగండి. అప్పుడు రేటు అయితే అడిగితే మనకు ఒక రేట్ అయితే ఫిక్స్ అవుతుంది. దాన్ని బట్టి ఈ బొమ్మకు ఆ బొమ్మకు తేడా పెట్టుకొని మనం అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇతను మీకు పాత కస్టమరు అని అనిపిస్తే ఆయన కొంచెం రీజనబుల్గా మనకి వచ్చే అవకాశం ఉందని నాకైతే చెప్పాడు. మీరు ఎప్పుడైనా బొమ్మను బుక్ చేసుకోవాలనుకుంటే ఒక 20 మంది 30 మంది ఊర్లో పిల్లల్ని పెద్దోళ్ళని పిలుచుకోపోకూడదు. ఎందుకంటే పెద్దలు సామెత చెప్పినప్పుడు 10 మందిలో పాము చావదు అని ఒక సామెత ఉంది కదా, అదే ఇప్పుడు మాకు యూస్ అవుతుంది అనమాట. ఎందుకంటే 2-3 వెళ్ళి బుక్ చేసుకుంటే అందరికీ ఒకే ఆ విధంగా కొనుక్కున్నారని చెప్పి ఒకే ఆలోచన మీద ఉంటుంది. కానీ 10 మంది 5 మంది పోయినప్పుడు ఒకరికి నచ్చేది ఒకరు నచ్చదు. సో ఈగో ఫీలింగ్ అయితే వస్తాయి. సో అలా కాకుండా ఒక 2 కానీ 4 కానీ అలా వెళ్ళేసి అందరూ ఒక నలుగురు ఒక మాట మీద ఉండేసి కొనుక్కోండి, ఇంకా బాగుంటుంది. రైల్వే కోటర్లో మ్యాంగో మార్కెట్కి ఇక్కడికి స్పెషల్ ఏంటంటే ఇక్కడ డిజైన్ అయితే ఇవి ఎక్కువగా ఉన్నాయి. అలాగే బొమ్మలు అయితే లుక్గా ఉన్నాయి. ఇది నేను సెల్ఫ్ ప్రమోషన్ అయితే కాదు, నాకు నచ్చిన విధంగా అయితే నేను చెప్తాను అనమాట. ఈ బొమ్మ అయితే హైలైట్. శివుడి ఆకారంలో వినాయకుడిని అయితే రెడీ చేశారు. మేమంతా 6 ప్యాక్ వినాయకుడు అని చెప్పి నవ్వుకున్నాం అనమాట. సో ఇక్కడ ఎలాంటి బొమ్మలైనా మనకు డిజైన్లో దొరుకుతున్నాయి. అలాగే చిన్న బొమ్మలు కానీ పెద్ద బొమ్మలు కానీ, పెద్ద బొమ్మలన్నీ ఒక సైడ్ అయితే పెట్టేశారు, చిన్న బొమ్మలు అయితే ఒక లైన్లో పెట్టేశారు. మనకు ఏ బొమ్మ కావాలో ముందు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి అతను చూపిస్తాడు. చూపించిన తర్వాత ఒక రీజనబుల్ ఒక మాట్లాడితే కొంచెం మనకు అనుకూలంగా అయితే మనకు రేట్ అయితే చెప్పొచ్చు. మనకు నచ్చితే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైల్వే కోటర్కి ఇక్కడ సత్రం దగ్గర ఉన్న బొమ్మలకి తేడా ఏంటంటే డిఫరెంట్. ఆ రేట్ వచ్చేసి అక్కడ అప్పుడు మీకు చూపించిన బొమ్మ వచ్చేసి 30,000 చెప్పిన మనిషి, అదే ఇక్కడ అయితే 25, 26, 23 వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాడు. సో దాదాపుగా మనకు 5,000 నుంచి 6,000 వరకు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి బొమ్మలు అయితే కలర్ఫుల్గా ఉన్నాయి. నాకైతే ఎక్కువ నచ్చినాయి అనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే రథం మీద డిఫరెంట్గా తబలా వాయించినట్టు, డోలు వాయించినట్లు, అలాగే 6 ప్యాక్ వినాయకుళ్ళు, అలాగ చిన్న పిల్లలకు ఇష్టంగా ఉండే ఎలుగు మీద ఉన్నట్టు, నంది మీద ఉన్నట్టు, ఇలాగా డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది చూసినప్పుడు. సో ఈ మా ఊరు పిల్లలందరూ కలుసుకొని ఒక మాట మీద ఉండి అతనికైతే ఇదో ఇక్కడ కనిపించే అతనే అనమాట మాకు ఇక్కడ సేల్ చేసే అతను. ఇతను లాస్ట్ ఇయర్ కూడా మాకు పరిచయం కాబట్టి అంతగా క్లోజ్గా మా ఊరు అందరూ కలిసి అయితే 2-3 వేలు అయితే డిస్కౌంట్ ఇచ్చాడనమాట. మేమైతే ఒక రీజనబుల్ ప్రైస్ అయితే చెప్పాము. ఇక్కడైతే 18,000 మీద, 25,000 మీద, 16,000 మీద ఉన్నాయి రేట్లు. ఒకసారి మీరు కూడా వచ్చి హ్యాపీగా వచ్చేసి బుక్ చేసుకోండి. ఎందుకంటే బొమ్మలు అయితే తక్కువగా ఉన్నాయి. చూసి ఒక మంచి రోజు చూసుకొని ఇక్కడికి వచ్చేయండి.